సార్ ఇప్పుడు ఇప్పుడే నోడుకోండి సార్ నోడుకోండి సార్ వేరే కదా సార్ అవి పక్కన నిలవ దగ్గర రాట్లా తేదీ చందా శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి టీచర్ ఇతను భార్య భర్త ఇద్దరు టీచర్లే. వీళ్ళు స్కూల్ పోయే సమయంలో అక్కడ స్కూల్కి వెళ్ళి తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళారు. ఆ రోజు నైట్ హెచ్పి అయింది. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళు చూసుకుంటే నైట్ హెచ్పి అయింది. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బేసిక్గా కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసినాము. ఆ కేసులో భాగంగా మరి ఎస్పీ గారు మరి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సపరేట్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ లింగుటూరి రాంబాబు, నడింపల్లి గోపి, సోను కుమార్ రాయ్ ఇది ముగ్గురు ముద్దాయిలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. బేసిక్గా దీంతో ఈరోజు ముద్దనూరు రింగ్ రోడ్లో మాకు కొంచెం అనుమానాస్పదంగా ఉంటే వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రాపర్టీ టోటల్ ప్రాపర్టీ ఈ కేసులో ఉన్న ప్రాపర్టీ మొత్తము రికవర్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళను కోర్టుకు పంపుతున్నాం. మొత్తం 100 గ్రాములు. అంటే ఇది మనకు మన ఇన్వెస్టిగేషన్లో తెలిసిందంటే ఇది ఒక దొంగతనం చేశారు. గతంలో వీళ్ళకి అఫెన్స్ ఉన్నాయి కానీ మన ఏరియాలో లేవు. వీళ్ళు ముగ్గురు, ఒకరు నెల్లూరు, ఒకరు కావలి, ఒకరు బెంగళూరు. వీళ్ళంతా నెల్లూరు జైల్లో ఒకరికొకరు పరిచయమై వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి దొంగతనాలు చేయడం జరిగింది. మన దగ్గర అయితే ఈ ఒక్క అఫెన్స్ చేశారు. ఒకటి ఓకేనా?